కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా. ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం. ఉద్యమఖిల మెదక్ జిల్లా ఈ నెల ఎందరో రాజకీయ ఉద్దండులను అందించింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించే అవకాశం మెతుకుసీమ ప్రజలు కల్పించారు. ఈ క్రమంలో మరోమారు లోక్సభ ఎన్నికలకు సన్నద్దమవుతోంది. ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. మరి ఈసారి గెలుపెవరిది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మెతుకుసీమ పోరాటాల గడ్డ. దేశ ప్రధాని, ముఖ్యమంత్రిని అందించిన నేల ఇది. 19వసారి లోక్సభ ఎన్నికలకు సన్నద్దమవుతోంది. ప్రధాన పార్టీలతో పాటు మొత్తం 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కానీ పోరు మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉంది. ఇక్కడ గెలుపు కోసం 3 పార్టీల నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఈసారి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి, కమలం పార్టీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు బరిలో ఉన్నారు. వీరితో పాటు బీఎస్పీ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మల్లికార్జున్, బాగారెడ్డి వంటి ముఖ్య రాజకీయ నాయకులు ఇక్కడ నుంచి గెలిచి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఈ పార్లమెంటు పరిధిలో సిద్దిపేట, దుబ్బాక, మెదక్, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాలు ఉన్నాయి. 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సిద్దిపేట లోక్సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలు ఇందులో కలిశాయి. మల్లన్న సాగర్, కొండపోచమ్మ జలాశయాల భూ నిర్వాసితుల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. బీహెచ్ఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు 20,000 మంది ఉద్యోగులున్నారు. వీరితో పాటు కుటుంబ సభ్యుల ఓట్లు ఈ ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి. నార్త్ ఇండియన్స్ కు చెందిన వేలాది మంది కార్మికులు పటాన్చెరు, పైసమైలారం, కాజీపల్లి వంటి పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్నారు. చాలా మంది ఇక్కడే స్థిరపడిపోయారు. వీరి ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి భారీ మెజార్టీ రావడంతో కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. 2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ తరపున రఘునందన్ రావు పోటీ చేసి 2,15,067 ఓట్లను సాధించారు. కాంగ్రెస్ తరపున గాలి అనిల్ కుమార్ 2,79,621 ఓట్లు సాధించి 2వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక బీఆర్ఎస్ తరపున కొత్త ప్రభాకర్ రెడ్డికి 5,96,048 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కేంద్రంలో వరుసగా 3వసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న బీజేపీ మెదక్ స్థానం నుంచి రఘునందన్ రావును బరిలోకి దింపింది. 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన 2వసారి బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2020 నవంబర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో పార్టీ పట్ల ప్రజల్లో సానుకూల వాతావరణం, ప్రధాని మోదీ చరిష్మా కలిసి రానుందని భావిస్తున్నారు. నియోజకవర్గ చరిత్రలో ఒక్కసారి మాత్రమే బీజేపీ విజయం సాధించింది. 25 ఏళ్ల తర్వాత మరోసారి అవకాశం ఉందని భావిస్తున్న కమలం పార్టీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటనతో కేడర్లో ఫుల్ జోష్ నింపారని భావిస్తున్నారు. రెట్టించిన ఉత్సాహంతో కథన రంగంలోకి దిగారు. పార్టీకి బలమైన కేడర్ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్నట్టు సమాచారం. బీసీ మంత్రంతో మెదక్లో గెలవాలని భావిస్తోంది కాంగ్రెస్. ఈ మేరకు పార్టీ వ్యూహాత్మకంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధుకు టికెట్ కేటాయించింది. పటాన్చెరు మండలం చిట్కూరు వార్డు సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన సర్పంచ్ గా పనిచేసి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి ఎంపీ ఎన్నికల బరిలో దిగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావటం, గ్యారంటీల అమలు కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. మంత్రి కొండా సురేఖ్ కు లోక్సభ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మెదక్లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్ లో నిలవగా సిద్దిపేట్, గజ్వేల్, దుబ్బాక సెగ్మెంట్లలో 3వ స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థి తరపున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. 2004 నుంచి వరుసగా ఈ స్థానంలో విజయకేతనం ఎగరవేస్తున్న బీఆర్ఎస్
ఈసారి కూడా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు విశ్రాంత కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని బరిలోకి దింపారు. 2002 నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేస్తున్న ఆయనకు కొంత అవగాహన ఉంది. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఎక్కువ రోజులు పనిచేయటం, ప్రజలతో పరిచయాలు కూడా బాగా కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. మెదక్ జిల్లాలో కొద్ది రోజుల పాటు ఇన్ఛార్జ్ కలెక్టర్ గా కొనసాగారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తొలిసారి ప్రత్యక్ష పోరులో తలపడుతున్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉంది. 7 సెగ్మెంట్లలో 6 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ సొంత జిల్లా కావటం ఆయనకు కలిసొచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయా చోట్ల కొంత కేడర్ చేజారిన ద్వితీయ శ్రేణి నాయకత్వం బలంగా ఉండగా మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ అభ్యర్థి గెలుపును తన భుజాలపై వేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసిన మెతుకుసీమ గడ్డపై మరోమారు తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు నేతలు.